టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బాలీవుడ్ బాట పట్టబోతున్నారా? సౌత్ లో మంచి సక్సెస్ రేట్ ఉన్న దిల్ రాజు బ్యానర్ లో బాలీవుడ్ టాప్ స్టార్స్ నటించేందుకు రెడీ అవుతున్నారా? ప్రెజెంట్ ఫిలిం సర్కిల్ లో వైరల్ అవుతున్న ఈ న్యూస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాని హిందీలో తీసేందుకు రెడీ అవుతున్నారట దిల్ రాజు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాని బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ తో చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎక్కడా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినా ఈ వైరల్ న్యూస్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. అంతేకాకుండా బాక్సాఫీస్ దగ్గర 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ ని హిందీలో తెరకెక్కించే డైరెక్టర్ ఎవరా అని చర్చించుకుంటున్నారంతా. ప్రజెంట్ అక్షయ్ కుమార్ హైవాన్ సినిమాలో నెగటివ్ రోల్లో నటిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో అక్షయ్ కుమార్ తో పాటు సల్మాన్ ఖాన్ కూడా నటించే ఛాన్స్ ఉందనే న్యూస్ వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్ నటించే ఈ తెలుగు సినిమాని వంశీ పైడిపల్లి తెరకెక్కించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, మరికొన్ని రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. వంశీ పైడిపల్లి చివరిగా దిల్ రాజు బ్యానర్ లో దళపతి విజయ్ తో వారసుడు సినిమా చేశారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్, అపూర్వ లఖియా డైరెక్షన్ లో బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ సినిమా చేస్తున్నారు. దిల్ రాజు బాలీవుడ్ వైపు అడుగులు వేసేందుకు రెడీ అవుతున్నారనే న్యూస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. దీంతో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్న దిల్ రాజు బాలీవుడ్ లో ఎంతవరకు సక్సెస్ అవుతారనే చర్చ మొదలైంది. ఎందుకంటే బాలీవుడ్ బాట పట్టిన తెలుగు నిర్మాతల్లో ఒక మైత్రి ప్రొడ్యూసర్స్ మినహా ఎవ్వరికీ అంతగా కలిసి రాలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో అల్లు అరవింద్ చేసిన గజనీ తర్వాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ చూడలేదు. అలవైకుంఠపురంలో సినిమాకి రీమేక్ గా వచ్చిన షెహజాదా డిజాస్టర్ గా నిలిచింది. మరి దిల్ రాజు బాలీవుడ్ బాట పట్టేందుకు రెడీ అవుతున్నారనే వైరల్ న్యూస్ నిజమవుతుందో లేక రూమర్ గానే మిగిలిపోతుందో వెయిట్ అండ్ సీ.